రేపు కోర్టుకి మీతో పాటు నేను కూడా వస్తానండి. వద్దు సీత, నువ్వింకా నీరసంగానే ఉన్నావు. నీ హెల్త్ ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు. నువ్వు అక్కడికి రావడం మంచిది కాదు. పైగా కోర్టులో శ్రీవల్లి అలా బోన్లో ఉండడం, తనని ప్రాసిక్యూటర్ ప్రశ్నలు అడగడం, ఇదంతా చూస్తే నీకు టెన్షన్ పెరుగుతుంది. నువ్వు తట్టుకోలేవు. అది కాదండి. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా మాట విను. ఏమండి, శ్రీవల్లి తనని రక్షించుకోవడానికి హత్య చేసింది. తనకి చిన్న శిక్ష పడుతుంది కదా. మామూలుగా అయితే మర్డర్ చేసిన వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? ఏం మాట్లాడుతున్నావు సీత? మన అమ్మాయికి ఎలాంటి శిక్ష పడదు. నా కూతురు చేసింది నేరం కాదు, సమాజానికి ఉపకారం. నేను ఆల్రెడీ లాయర్ గారితో మాట్లాడాను. శ్రీవల్లి సెల్ఫ్ డిఫెన్స్ కోసమే వాణ్ణి షూట్ చేసింది కాబట్టి తనకు శిక్ష పడకుండా చేయొచ్చని చెప్పారు. అవునా? అవును సీత. శ్రీవల్లిని కోర్టు నుంచి డైరెక్ట్గా ఇంటికే తీసుకొచ్చేస్తాను. ఇక నుంచి తను మన దగ్గరే ఉంటుంది. మీరు చెప్పేది నిజమే కదా? నా మీద నీకు నమ్మకం లేదా? మీ మీద నాకు నమ్మకం ఉందండి. కానీ కోర్టు విషయం మన చేతుల్లో ఉండదు కదా. దానికి ఏవేవో సెక్షన్స్ అని, పాయింట్స్ అని, సాక్ష్యాలు, ఆధారాలంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఉంటాయి. అవి చూసుకోవడానికి ఆ లాయర్స్ని అపాయింట్ చేసింది. నువ్వు దేని గురించి టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. Proceed. Proceed. శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. నమస్కారం సార్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, మీ విచారణ మొదలు పెట్టండి. యువర్ ఆనర్, శ్రీవల్లి అనే ఈ ముద్దాయి తన భర్త అయిన త్రిదేవ్ని సిటీకి దూరంగా తీసుకెళ్లి ప్లాన్ చేసి అతన్ని కాల్చి చంపేసింది. కట్టుకున్న భర్త అని గౌరవం గాని జాలి గాని లేకుండా తను హత్య చేసింది కాబట్టి ఆమెని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. డిఫెన్స్. యువర్ ఆనర్, నా క్లయింట్ని తన భర్త అయిన త్రిదేవ్ ఎంతో కాలంగా వేధిస్తున్నాడు. ఇన్నాళ్ళు అతని అరాచకాల్ని తను భరించింది, సహించింది. ఇక ఓపిక నశించి అతనితో విడిపోవాలనుకుంది. భర్తకి లాయర్ నోటీస్ కూడా పంపించింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ నేను కోర్టు వారికి అందజేస్తున్నాను. ఆ నోటీస్ పంపించిన తర్వాత తన భర్త లాయర్ని కలిసి తను విడాకులకి ఒప్పుకుంటున్నానని చెప్పి కౌన్సిలింగ్కి ఏర్పాటు చేయమన్నాడు. ఆ కౌన్సిలింగ్కి ఇద్దరం కలిసి వెళదామని చెప్పి తనని సిటీకి దూరంగా తీసుకువెళ్ళి పరాయి మగవాడి కోరిక తీర్చమని ఆవిడ్ని బలవంత పెట్టాడు. అతను చెప్పినట్టు చేయకపోతే తనని చంపుతానని తనకి రివాల్వర్ ఏం చేసి బెదిరించాడు. పవిత్రమైన ఈ దేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా తన ప్రాణాల కంటే శీలానికి ఎక్కువ విలువనిస్తుంది. అందుకే భర్తతో తలపడింది. తనను తాను కాపాడుకునే పరిస్థితుల్లో ఆమె ప్రాణ మాన రక్షణ కోసమే తన భర్తని షూట్ చేసింది. ఇట్స్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ డిఫెన్స్. ఇట్స్ నాట్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. కాబట్టి కోర్టు వారు సహృదయంతో ఆలోచించి నా క్లయింట్ శ్రీవల్లిని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. యువర్ ఆనర్, తన భర్త చేసింది తప్పే కావచ్చు. తప్పు చేస్తే శిక్షించడానికి పోలీసులు, కోర్టులు, చట్టాలు ఉన్నాయి.
కోర్టు ద్వారా అతనికి శిక్ష పడేలా చేయాలి కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవటం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే దీన్ని అవకాశంగా తీసుకొని ఎంతోమంది చిన్న చిన్న కారణాలకే ఎదుటి మనిషి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. కొన్ని సందర్భాల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే కరెక్ట్. సిటీకి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆడపిల్ల రాత్రిపూట 2 మగాళ్ల మధ్య చిక్కుకుపోయి తప్పించుకునే పరిస్థితి లేనప్పుడు కోర్టు, పోలీసులు చట్టాల గురించి ఆలోచిస్తే తన జీవితం నాశనం అవుతుంది. అందుకే తప్పనిసరి పరిస్థితిలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ ఒక దోషిని కాపాడడం కోసం ప్రయత్నిస్తున్నారు. భర్తతో కలిసి వెళ్తున్నప్పుడే రాంగ్ రూట్లో వెళ్తున్నామని తెలిసినప్పుడే తను ఆపి ఉండొచ్చు. తనకు అనుమానం వచ్చినప్పుడు 101కి కాల్ చేసి సమాచారం అందించవచ్చు. అవేవీ చేయకుండా అక్కడి వరకు వెళ్ళింది అంటే అప్పటికే తన మనసులో భర్తని చంపాలని ఫిక్స్ అయ్యింది. ఒక వ్యక్తి మంచివాడైనా చెడ్డవాడైనా చంపటం అనేది నేరం. ఏ పరిస్థితుల్లో చేసినా కూడా తను చేసింది క్షమించరాని తప్పు కాబట్టి ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. నో యువర్ ఆనర్, నా క్లయింట్ చేసింది తప్పు కాదు. ఐపీసీ సెక్షన్ 96 ప్రకారం తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితిలో హత్య చేసిన కోర్టు తనకి శిక్ష విధించకూడదు. శ్రీవల్లి గారు, మీ భర్త మిమ్మల్ని కారులో తీసుకెళ్లేటప్పుడు మీకు రూట్ తెలుసు కదా? లాయర్ ఆఫీస్కి వెళ్ళట్లేదని మీకు తెలిసే ఉంటుంది కదా? ఆ ప్లేస్కి వెళ్లే వరకు నా ఆలోచనంతా వేరే దాని మీద ఉంది. అందుకే నేను రూట్ని పెద్దగా గమనించలేదు. అక్కడికి వెళ్ళాకే లాయర్ ఆఫీస్కి కాకుండా వేరే దగ్గరికి వచ్చామని తెలిసింది. అబద్ధం. నువ్వు అనుకొని ఉంటే కారులో రాంగ్ రూట్లో వెళ్ళేటప్పుడే పోలీసులకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయొచ్చు, కానీ చెయ్యలేదు. నువ్వు అతన్ని హత్య చేయాలనే ఫిక్స్ అయ్యే వెళ్ళావు. నో నో యువర్ ఆనర్, నేను అక్కడికి వెళ్లే వరకు లాయర్ గారిని కలవటానికి వెళ్తున్నామని అనుకున్నాను. తీరా వెళ్ళాక అతని ఉద్దేశం నాకు చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో నన్ను చంపాలనుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను షూట్ చేయాల్సి వచ్చింది. యువర్ ఆనర్, ముద్దాయే హత్య చేసినట్టు ఒప్పుకుంటోంది కాబట్టి సమాజంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరికీ కనువిప్పు కలిగేలా సరైన తీర్పునివ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. వాదోపవాదాలు విన్న తర్వాత శ్రీవల్లి ఒక మనిషి చావుకి కారణమైంది కాబట్టి ఆమెకు మరణశిక్ష విధిస్తున్నాను.